టైమ్ పత్రిక ఏదైతే సోరోస్ గ్రూప్ ఫండింగ్తో యుఎస్ఐ డబ్బులతో సుదీర్ఘకాలం పాటు బతికేసింది, ఈ మధ్యనే బయటపడింది. జెలెన్స్కీ అనేటటువంటి వాడు ప్రపంచాన్నే ప్రభావితం చేయగలిగిన మహానాయకుడు అని చెప్పి ఆ రోజున కవర్ ఫోటో వేయడం కోసం అని చెప్పేసి ఎన్ని కోట్ల రూపాయల డబ్బులు తినేసింది అన్నట్టు. ఇప్పుడు వీళ్ళకి ప్రభావవంతమైనటువంటి నాయకుల జాబితాలో భారతీయులు ఎవరూ కనిపించలేదట. అమెరికాలో భారత్ సంతతికి చెందినటువంటి రేష్మా కెనాల్ రామని ఒక్క ఆవిడే కనిపించిందంట. ఈమె వర్టెక్స్ ఫార్మా సీఈఓగా వ్యవహరిస్తుందట. మిగతా వాళ్ళందరూ చూస్తే అత్యంత ప్రభావితమైన శక్తులు డొనాల్డ్ ట్రంప్, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ అంట. ప్రపంచంలో ఇప్పుడు అంత వేస్ట్ ఫెలో ఇంకెవడు లేడని బ్రిటన్ ప్రజలే తీర్మానిస్తున్నారు. -24% దగ్గరకు వస్తే అతను గొప్పోడని వీళ్ళు నిర్ధారించారు, ప్రభావిత శక్తి అని. డోజ్ అధినేత ఎలన్ మాస్క్ అంటే ఓకే. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథి మహమ్మద్ యూనస్ ప్రభావిత శక్తిగా ఉన్నాడట ప్రపంచవ్యాప్తంగా. అంటే వీళ్ళు ఎలాంటి స్థితిలో దిగజారిపోయి ఉంటారు అన్నది మనం గ్రహించవచ్చు అనమాట.